వెళ్తున్నారా సిరిసిల్లకి? లేదు ఓడిపోయినారు కాబట్టి హైదరాబాద్లోనే ఉంటున్నారా? మంచిగా వెళ్ళొస్తున్నా. వెళ్తున్నారా? ఓడిపోయిన తర్వాత కూడా? ఓడిపోయిన తర్వాత చాలా సార్లు వెళ్ళొచ్చిన నేను. రీసెంట్ ఇప్పుడు ఎల్లుండి కూడా సంజయ్ గారు వస్తున్నారు. సిరిసిల్లలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఇచ్చినటువంటి శంకుస్థాపనలు అలాంటివన్నీ ఉన్నాయి. ఎల్లుండి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టినాం. లాస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా సిరిసిల్లలో ఒక ప్రోగ్రామ్ పెట్టినాం. దానికి కూడా పోయి వచ్చినాం. ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో వెళ్ళొచ్చినాం. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, నేత కార్మికులు వాళ్ళు పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి, రైతులకి అక్కడ పంట నష్టం జరిగితే కూడా, పంట నష్టం జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళొచ్చి, సో ఫ్రీక్వెంట్ గా నేను సిరిసిల్ల భవిష్యత్తులో కూడా మీరు సిరిసిల్ల నుంచే పోటీ చేస్తారు అంటే అది పార్టీ నిర్ణయిస్తుంది. మనం భవిష్యత్తులో పోటీ చేస్తామా చేయమా. మీరైతే 5 years సిరిసిల్లలో వర్క్ చేస్తారు అంటున్నాను. డెఫినెట్ గా వర్క్ పని వరకు మనం చేస్తాం, అది మన బాధ్యత. ఎందుకంటే అక్కడ 18,000 మంది నాకు ఓటేసినారు. 18,000 ఓటర్స్ నాకు ఓటేసినారు, నమ్మే ఓటేసినారు కదా. కాబట్టి డెఫినెట్ గా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా పెరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్ లో అసలు మేము ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, సిరిసిల్ల లాంటి కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ గారు వచ్చి అక్కడనే తిష్ట వేసుకుని 4 రోజులు 5 రోజులు ఉండి ఓటుకి 500 రూపాయలు పంచి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఓటుకి 500 రూపాయలు పంచి, కేసీఆర్ గారు సిరిసిల్లకు వస్తే ఒక 80,000 మందిని మనిషికో 300 రూపాయలు ఇచ్చి మొత్తం సిరిసిల్ల టౌన్ నింపినారు. ఇట్లా అంటే ఒక పెద్ద ప్రపంచంలా కనిపించాలని. అంత చేసినా కూడా సిరిసిల్లలో మేము 6,000 లీడ్ తెచ్చుకున్నాం. 6,000 లీడ్ బీజేపీకి హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. కాబట్టి సిరిసిల్లలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సిరిసిల్లలో భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్ గా సిరిసిల్లలో కాషాయ జెండా ఎగిరేస్తారు. కేటీఆర్ వస్తున్నారా అండి? అంటే వారానికి 2 సార్లు వస్తాను ఏదో అప్పుడు ఆడియోలో కార్యకర్తలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినట్టున్నాడు. వస్తున్నారా ఆయన? ఇక ఆయన మస్తు ముచ్చట్లు చెప్తారు. వాళ్ళు చెప్పిన ముచ్చట్లు తెలంగాణలో చాలా ఉన్నాయి. ఇక ఆయన ఎన్నిసార్లు వస్తున్నారు అనేటువంటిది ఆ విషయం నాకు అంత పెద్దగా నేను నోటీస్ చేయలేదు. అంటే ఎమ్మెల్యే కదా ఆయన, ఎవరో లీడర్ అనుకుంటే వేరే విషయం, కానీ సిరిసిల్ల ఎమ్మెల్యే కాబట్టి. అంటే సిరిసిల్లలో పేరుకు కేటీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ బంధువర్గము, కేటీఆర్ ఏమంటారు కనుసన్నల్లో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగము, వాళ్ళే ఎక్కువ పరిపాలన వాళ్ళే చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు. సో అక్కడనే మీరు చూసారు ఫోన్ ట్యాపింగ్ కూడా ఎక్కడుంది మూలము అని అంటే సిరిసిల్లనే మూలం ఉంది. సో అక్కడ బయటికి కనిపించినటువంటి ఒక నయా ఏమంటారు నయీం అంటారు కదా, ఒక నయా నయీం పరిపాలన, ఒక నయా నిజాం పరిపాలన అక్కడ కనిపిస్తుంది. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చూసుకుంటే ఒక 500 మంది మీద కేసులు ఉంటాయి సిరిసిల్లలో. మీకు తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అంతమంది బీజేపీ కార్యకర్తల పైన కేసులు ఉండవు. ఒక్కొక్కల మీద 20 కేసులు, 30 కేసులు, 25 కేసులు ఉంటాయి. వాళ్ళు వారానికి ఒక్కనాడన్నా కోర్టుకు పోయి రావాలి. అంత భయాందోళనలకు గురి చేస్తారు అక్కడ బీజేపీ కార్యకర్తలని. సో ఇవాళ ప్రభుత్వం మారింది. ఇవాళ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కేవలం ఒక ఎమ్మెల్యే పోస్ట్కే కన్ఫైన్ అయ్యిండు కాబట్టి ఇప్పటికేమన్నా ఇంకేమైనా తగ్గుతుందా, లేకపోతే స్టిల్ అదే కంటిన్యూ అవుతుందా అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాణి రుద్రమ గారు. థ్యాంక్ యూ. సో ఇది బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.